వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 20,000 ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఖరీఫ్ దగ్గర పడిందని పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. పంట మురుగు కాల్వల్లో తూటాకు పేరుకుపోయిందని అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 ప్రకటించింది. ఆ సూపర్ 6లో రైతులకి పెట్టుబడి సాయం 20,000 కూడా ఇస్తామని ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం. కానీ ముఖ్యమంత్రి గారి తొలి 5 సంతకాలలో ఈ పెట్టుబడి సాయం లేకపోవటం అనేది కొంచెం రైతాంగాన్ని నిరాశకు గురి చేసింది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్లో రైతులంతా కూడా పెట్టుబడుల కోసం చూస్తున్నారు. గత సంవత్సరం కూడా విచాంగ తుఫాను ఇటువంటి వలన నష్టపోయిన రైతాంగం అంతా కూడా ప్రభుత్వం ఇచ్చే ఈ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడటం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వం కేంద్రంలో ఉన్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి చేసిందని చెప్పి జీవో నెంబర్ 22 తీసుకొచ్చింది. దీనివల్ల వ్యవసాయ పంప్సెట్లకి మీటర్లు బిగించింది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కరోనా సమయంలో బలవంతంగా బెదిరించి రైతుల్ని ఈ పంట పొలాల్లో మీటర్లు పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కనుక ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా ఆ జీవో నెంబరు 22ని రద్దు చేసి ఈ మీటర్లని తొలగించాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి చేస్తుంది. అట్లాగే ఈ గత సంవత్సరం రైతాంగం పంట కాలువలు మురుగు కాలువలు గుర్రపు డెక్కకు తూటాకు వలన కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు, నష్టపోయారు. ఒక్కొక్క రైతు 10,000 రూపాయల పైగా నష్టపోవటం జరిగింది. జూలై సగం పడ్డా కూడా ఇప్పటివరకు ఇరిగేషను డ్రైనేజీ అధికారులు కూడా టెండర్లు పిలిచామని చెప్పటం తప్పితే ఇంతవరకు కూడా పనులు ప్రారంభించకపోవటం అనేది శోచనీయమైన విషయం. గత సంవత్సరం అనుభవంలో దృష్టిలో పెట్టుకునైనా వెంటనే ఈ గుర్రపు డెక్కకు తూటాకుని కూడా తొలగించి రైతాంగానికి సరైన సేవ చేసే విధంగా ప్రభుత్వం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తెనాలి విద్యుత్ మీటర్ రీడర్స్ సభ్యుల సమస్యల పరిష్కారం కోరుతూ మంత్రి నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం మీటర్ రీడర్స్ ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసిందని, ముఖ్యంగా మీటర్ రీడర్స్ కి పని దినాలు 22వ తేదీ వరకు ఉండేవని దానిని 11వ తేదీ వరకు తగ్గించారని, అదేవిధంగా ప్రతి బిల్ కి 3.85 ఇవ్వాల్సి ఉండగా కేవలం 3 రూపాయలు మాత్రమే చెల్లించినట్లు సభ్యులు తెలిపారు. మీటర్ రీడర్స్ పట్టకొట్టే విధంగా స్మార్ట్ మీటర్స్ ని బిగించాలని వైసీపీకి చెందిన వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చి ప్రజలపై స్మార్ట్ మీటర్ భారం మోపేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమకు పని దినాలు తగ్గించాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి నాదెండ్ల మనోహర్కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎండి జాఫర్, గౌస్, భానుప్రకాష్, కాజావలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలవటం జరిగింది. గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మాకు ఇబ్బందులు పెట్టిన దాని గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో 2019 వరకు విద్యుత్ బిల్లులు తీసేటువంటి సమయం ప్రతి నెల 2వ తారీఖు నుంచి 22వ తారీఖు దాకా ఉండేది. గత ప్రభుత్వం వచ్చాక దీన్ని 11వ తారీఖు వరకు కుదించి రకరకాల ఇబ్బందుల్ని పెట్టారు. పీసీ రేటు కూడా ప్రభుత్వం సిఎండి ద్వారా 3 రూపాయలు 80 పైసలు 3 రూపాయలు 90 పైసలు ఇవ్వాలని చెబితే మాకు వాళ్ళు ఆ కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కేవలం 3 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మాకు చాలా ఇబ్బందికరంగా
ఈ గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టింది. అందుకే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి 4200 మీటర్ రీడర్స్ అందరూ కూడా కలిసి ఈ తెలుగుదేశం పార్టీని రావాలని గెలిపించుకున్నాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఆ మీటర్లు కనుక వస్తే, స్మార్ట్ మీటర్లు కనుక వస్తే మా మీటర్ రీడర్లందరికీ ప్రత్యామ్నాయంగా ఏదైనా చూపించాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఈ నెల 17వ తేదీ జరగనుంది. గుంటూరు అమరావతి రోడ్లోని ఏ కన్వెన్షన్ హాల్ నందు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ని తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో కలిసి అసోసియేషన్ సభ్యులు కలిసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు పి బాలసుబ్రహ్మణ్యం, గుంటూరు పట్టణ అధ్యక్షులు ఎనమదల సాంబశివరావు, రాష్ట్ర కోశాధికారి ఈదర వెంకట పూర్ణచంద్, హ్యాంగ్అవుట్ శ్రీకాంత్, సతీష్, పిజ్జావరలు చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 17వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ సమావేశం గుంటూరు ఏ కన్వెన్షన్లో జరుగుతుంది. ఆ కన్వెన్షన్కి ముఖ్య అతిథిగా పిలవడం కోసం ఈరోజు మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి కోసం వచ్చి కలవడం జరిగింది. ఆయన స్పందించి మీటింగ్కి వస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. నాదెండ్ల మనోహర్ గారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇది హోటల్స్ అసోసియేషన్ సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మా హోటల్ అసోసియేషన్ సభ్యులందరినీ కోరటం జరుగుతుంది. స్టేట్ ఈసీ సమావేశం ఈ నెల 17వ తారీఖు గుంటూరు నగరంలో ఏ కన్వెన్షన్లో జరుగుతున్నది. కావున ఈ సమావేశాన్ని ఆహ్వానించడానికై మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశానికి ఆయన తప్పనిసరిగా హాజరవుతారనుకున్నాను. ఈ సమావేశాన్ని మాకు గుంటూరు సిటీ సాంబశివరావు, నేను జిల్లా ప్రెసిడెంటు మరియు స్టేట్ ట్రెజరర్ పూర్ణచంద్ గారు కలిసి మా కార్యవర్గం అంతా స్టేటు, టౌను, జిల్లా కార్యక్రమం అంతా కలిసి ఆహ్వానించడం జరిగింది. ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. 2 రోజుల క్రితం తెనాలి ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రమాదవశాత్తు మరణించిన యువకుని మృతదేహానికి అంత్యక్రియలు హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. హోటల్ కార్మికుడిగా పనిచేస్తున్న యువకుని కుటుంబం ఆర్థిక భారం కారణంగా అంత్యక్రియలు జరుపుకోలేకపోవడంతో పోలీస్ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ ప్రతినిధి ఇనయతుల్లా తెలిపారు. గురువారం సాయంత్రం బస్సు ఎక్కుతున్న ఒక యువకుడు అకస్మాత్తుగా బస్సులోంచి జారిపడి ఆ బస్సు టైర్ వెనక్కి వచ్చి ఆ యువకుడి మీద ఎక్కితే అక్కడే కొంచెం ఆ యువకుడు చాలా ఇబ్బంది పడిపోయాడు. కొన ఊపిరితో ఉన్న ఆ యువకుడిని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే ఆటోలోనే అతను ఊపిరి వదిలేశాడు. 2 టౌన్ పోలీసు వారు చనిపోయిన ఆ వ్యక్తిని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో మార్చురీలు పెట్టారు. మరి ఈరోజు నిన్న మధ్యాహ్నం 3ంటికి వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రేస్ అయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి అంతంత మాత్రం. 2 చిన్నపిల్లలు ఉన్నారు. జహానవి హోటల్లో ఈ అబ్బాయి పని చేసుకుంటూ ఉంటాడు. 2 టౌన్ పోలీస్ వారు ఈ అంత్యక్రియలు చేయండి అని హెల్పింగ్ సోల్జర్స్ స్వచ్ఛంద సేవా సంస్థని కోరగా వెంటనే స్పందించి దాతలందరి సహాయ సహకారంతో ఈరోజు అబ్బాయి అంత్యక్రియలు చేయడం జరిగింది. అతను గురువారం జానివాడలో డ్యూటీ చేసి బయటకు వచ్చిన తరుణంలో ఏదో బస్సు ఎక్కుదామని ఊరు వెళ్తున్న తరుణంలో అతని మీద బస్సు అనేది ఎక్కడం జరిగింది. అతనికి ఒక పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. అలాంటి తరుణంలో ఇలాంటి ఘటన జరగడం వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ ఎంతో సంఘటన బాధాకరంగా జరిగింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పాండురంగపేటలో ఉంటాడు అతను. రాష్ట్రంలోని పేదలకు సంపదను అందించి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి కొలనుకొండలోని గోకుల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయ అనంత శేషస్థాపన కార్యక్రమంలో
ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరే కృష్ణ నిర్వాహకులు నిర్వహించిన పూజ పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. హరే కృష్ణ గోకుల క్షేత్రంలో 150 కోట్ల రూపాయల వ్యయంతో 216 అడుగుల ఎత్తు గోకులంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం గొప్ప కార్యక్రమమన్నారు. రానున్న రోజుల్లో సామాజిక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేలా హరే కృష్ణ మూవ్మెంట్ కృషి చేస్తుందన్నారు. టెక్నాలజీని ప్రోత్సహించడం వల్ల 30% మంది భారతీయులు విదేశాల్లో సేవలు అందిస్తున్నారని, టెక్నాలజీతో మానసిక ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మానసిక ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను ఇస్కాన్, హరే కృష్ణ మూవ్మెంట్ చేపడుతున్నాయని, మానసిక ఆనందంతో పాటు ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏమి చేపట్టినా 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. మంచి కార్యక్రమాలు చేసే సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందన్నారు. కార్యక్రమంలో హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వాహకులు మధు పండిత్ దాసు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, మంత్రి నారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు. क्षिप्तिवासामलां ज्येष्ठामलक्ष्मीं नाथयाम्यहं ध्रुवं विश्वमिदं जगते ध्रुवाः पर्वता इमे ध्रुवौ राजा वृजा वयं ध्रुवैर्दिवाव्यदृष्टाः पर्वत इवादृशा हविः इंद्रैरेव ध्रुवदृष्टाः. ఇది కూడా ఈ ప్రాంతంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన నిర్మాణం జరుగుతుంది. 216 అడుగుల ప్రధాన గోపురం ఇది. ఈ గోపురంలో మనం చూస్తే వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణ దేవాలయం నిర్మించడం కోసం తలపెట్టారు. 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ దేవాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం, సామాజిక సాంస్కృతి కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. కానీ ఏ పని చేసినా 2 నిమిషాలు దేవుణ్ణి తలుచుకొని నేను చేసింది న్యాయం, ధర్మం అని ముందుకు పోతున్నారు. కాబట్టి ఈ రోజు మనకందరికీ ధర్మం జరుగుతా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది నమ్మకం. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఈ రోజు జరిగింది. రామన్నపేట జనచైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివి రమేష్ పాల్గొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యాచరణపై చర్చాగోష్ఠి నిర్వహించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అనుభవం కలిగిన రిటైర్డ్ అధికారులు, అనుభవం కలిగిన నాయకుల సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారతకు పూర్తి స్థాయిలో కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని యువత ఉపాధిని చూపే విధంగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది నేను సర్టిఫై చేయగలుగుతా. అది వాళ్ళ ఆప్షన్స్ లో కూడా నేను చాలా సందర్భాలు చెప్పాను. అంత కమిట్మెంట్, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, పేదవాడికి న్యాయం జరగాలి. మనం 1 hour 2 hour క్లోజ్ అని 2 గంటల సేపు మనం ఉన్నాం కదా. అన్నీ కూడా న్యూ ఐడియాస్, మనందరూ వాళ్ళు చాలా చూసి చదువుకున్నాయి. కానీ వారు చెప్పేది ప్రజెంటేషన్ చాలా దూరదృష్టితో ఫ్యూచర్లో ఎలా ఉండాలి, మనం ఎలా ఇస్తే బాగుంటుంది అనేది వారు చెప్పిన మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందే విధంగా మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కంట్రిబ్యూట్ చేయగలిగినట్లయితేనే సమాజం ముందుకెళ్తుంది. కొంతమంది మాత్రమే పెరుగుతారు, కొంతమంది చాలా మంది మాత్రం వెనబడిపోతారు. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకున్నట్లయితే 1% జనాభానే 44% అసెట్స్ ఆస్తులు, 24% ఏమో ఆదాయం సంపాదించుకుంటున్నారు. 50% కింద ఉన్నవాళ్ళు వాళ్ళకి 4%, 5% ఆస్తులు ఉన్నట్లయితే జిఎస్టీ కడుతున్నది మాత్రం 65%. బికాజ్ ప్రజాని మీద జిఎస్టీ ఉంది, జిఎస్టీ ఉంది, అన్నిటి మీద జిఎస్టీ ఉంది, ఎవరు లెక్క తీయడం. సో ఇది రెండవది విమెన్.
Third are the other weaker sections. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ది తెనాలి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం నందు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి పట్టణ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.